जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Hi students, once again welcome to BRSR classroom. Today I'll be dealing with financial systems. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు భాషల్లో కూడా మాట్లాడతాను. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లో ఈవేళ అయితే మాత్రం ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి, మనీ మార్కెట్స్ ఏముంటాయి, ఈ విషయాలు కొన్ని డీటెయిల్ గా మీతో డిస్కస్ చేస్తాను. నేను మీ బి వెంకట్రావు, వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ అట్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. కెమిస్ట్రీ అంటున్నారు, ఇక్కడేమో ఎకానమీ అని పెట్టారు ఏంటి అని చెప్పి అలాంటిది ఏం అవసరం లేదు. నాకు కెమిస్ట్రీ కంటే కూడా నేను ఎంబీఏ చేశాను, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో అందులో మాకు ఫైనాన్షియల్ మార్కెట్స్, నేను ఫైనాన్స్ లో ఎక్కువ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. అందు గురించి ఈ టాపిక్ స్టార్టింగ్ తీసుకున్నాను. సో మరో విధంగా ఇవి మీరు అనుకోవద్దు. ఫైనాన్షియల్ సిస్టమ్స్ అంటే ఏంటి అని చెప్పుకునే ముందు, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 ఎలిమెంట్స్. నోట్స్ గా రాసుకోండి మీరు. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాసుకుంటే ఫైనల్ గా బిట్స్ కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్లోగానే చెప్తాను, కంగారు ఏం లేదు. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటో చూడండి. 3 ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉంటాయి. అలాగే ఆ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఏ విధంగా చలామణి అవుతున్నాయి అనే వాటిని మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ గా మాట్లాడతాం. ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మరి చలామణి అవ్వాలి అంటే దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఈ మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్స్ ని ఈ 3 రకాలుగా మనం క్యారెక్టరైజ్ చేయొచ్చు. లెట్ us start ఫైనాన్షియల్ మార్కెట్స్. ఇన్ అన్ ఎకానమీ సమ్ విల్ హ్యావ్ సర్ప్లస్. అంటే కొంతమందికి ఎక్కువ ఆదాయం ఉండొచ్చు. ఆ వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా ఖర్చు అవ్వదు, కొంత మిగులుతుంది. వాళ్ళు లెండర్స్ గా పిలువబడతారు. అంటే సర్ప్లస్ అమౌంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వేరే వాళ్ళు ఏంటంటే ఐడియాస్ ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడానికి మనీ ఉండదు. వాళ్ళేమో బారోవర్స్ గా పిలుస్తాం, లేదా దే విల్ హ్యావ్ డెఫిసిట్ ఇన్ మనీ. ఈ రెండాటిని లేదా ఈ 2 రకాలైనటువంటి వ్యక్తుల్ని కలిపేటటువంటి ప్లేసే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్తాం అన్నమాట. బేసిక్ థింగ్, స్టెప్ బై స్టెప్ మీరు అర్థం చేసుకుంటారు. సో ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటండి, లెండర్స్ ని బారోవర్స్ ని కలిపేటటువంటి ప్లేస్ ని ఫైనాన్షియల్ మార్కెట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇది కొంచెం పక్కన ఉంచండి, మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. ముందుగా ఇవాళ మనం స్టార్ట్ చేసుకున్న క్లాస్ కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒకసారి జస్ట్ చూద్దాం. అఫ్ కోర్స్ ఇక్కడ నేను పెట్టినవి చాలా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్, ఎంత ఈజీగా ఉండకపోవచ్చు, కొన్ని ఎంత ఈజీగా కూడా ఉంటాయి. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్స్ లో, యూపీఎస్సీ కానివ్వండి, ఏపీఎస్సీ కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. జస్ట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ఆల్రెడీ చాలా డెప్త్ గా చదివేసి ఉన్న వాళ్ళకి ఇది బేసిక్స్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ క్లాస్ కి ఎవరైతే వస్తున్నారో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి నేను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ బై ద, ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ అడిగారు జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్. మనకి ఈజీ క్వశ్చన్ ఇది. చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే ఎస్బీఐ కావచ్చు, పిఎన్బి కావచ్చు, ఎందుకైతే ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ కావచ్చు, దాని యొక్క చైర్మన్ ఎవరు డిసైడ్ చేస్తారు? బ్యాంక్స్ బోర్డ్ బ్యూరోనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అదే ఫైనాన్స్ మినిస్ట్రీ అంటాం, లేదా మేనేజ్మెంట్ ఆఫ్ కన్సర్న్ బ్యాంక్? మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పి వెంటనే మీరు ఒక ఐడియా తెచ్చుకోవాలి. చూడండి, ఆన్సర్ ఏమైతే అయి ఉంటుందో మీరు గెస్ చేయండి. ఇక్కడ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను చూడండి. ఆన్సర్ ఈజ్ ఏ, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో. ఓకే, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అప్పుడు ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. కానీ తర్వాత రోజుల్లో కొంచెం చేంజ్ వచ్చింది. అందు గురించి ఏ సబ్జెక్ట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ దాన్ని లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ తో కంపల్సరీ లింక్ చేయాలి. ఇదే క్వశ్చన్ ఈ బిట్ మళ్ళీ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అని చెప్పి కానీ ఆప్షన్ ఉంది అనుకోండి, ఇది పెట్టేసి ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే దాన్ని ఎవరు, ఈ చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని ఎవరు సెలెక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ అందు గురించి పెట్టాను చూడండి, ఎఫ్ఎస్ఐబి అంటాం, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st July 2022, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో. ఓకే, అందు గురించి ఎప్పుడు కూడా మీరు కరెంట్ అఫైర్స్ తో టచ్ లో ఉంటూ ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్, అప్పుడు అది కరెక్ట్, బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అనేది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో అనేది ఎఫ్ఎస్ఐబి, వీళ్ళు దీన్ని డిసైడ్ చేస్తారని చెప్పి తెలుసుకోవాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం
లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం టచ్ లో ఉండాలి. అలాగే చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లింక్స్ ఆల్ ద ఏటీఎంస్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్నటువంటి ఏటీఎంల్ని ఎవరు లింక్ చేస్తారు, అంటే ఎవరు దీన్ని మానిటర్ చేస్తారు? ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, లేదా నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్, దాన్ని మనం ఎన్ఎస్డిఎల్ అని చెప్పి పిలుస్తాం, లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానా? చూడండి, ఐడియాస్ చూడండి ఎలా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు మానిటర్ చేస్తారు అన్నమాట. ఇండియాలో ఉన్నటువంటి ఏటీఎంస్ ని ఎలా ఆపరేట్ చేయాలి, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీటన్నిటిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాన్నే మనం ఎన్పిసిఐ అని చెప్పి అంటాం. ఇక్కడ ఈ లోగో ఎందుకు పెట్టాను అంటే, ఇటువంటి వాటిల్లో కూడా మనకి జాబ్లు పడుతూ ఉంటాయండి, కానీ మనకి ఎక్కువ మందికి తెలియకపోవడం వలన ఎవరైతే జాబ్స్ సెర్చ్ లో అడ్వాన్స్డ్ గా ఉంటారో వాళ్ళకి జాబ్స్ పొందేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. చాలా మంచి జాబ్లు అండి ఇవన్నీ కూడా. అలాగే చూడండి, ఇదే ఇండియన్ ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏరియాలో అడిగినటువంటి క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెట్టింగ్ అప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎస్ఎఫ్బిస్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక క్వశ్చన్ అడగవచ్చు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. టు సప్లై క్రెడిట్ టు స్మాల్ బిజినెస్ యూనిట్స్, కరెక్టా? టు సప్లై క్రెడిట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న చిత్తగా ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పు ఇవ్వడానిక? మూడోది టు ఎంకరేజ్ యంగ్ ఎంటర్ప్రినర్స్, అంటే మిగిలిన ఎంటర్ప్రినర్స్ కి అప్పు ఇచ్చి బిజినెస్ ని రన్ చేయమని చెప్పి కోరడానిక? అది కూడా కండిషన్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లోన. ఏది కరెక్ట్ అవుతుంది యాజ్ ఫార్ యాజ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్? సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే మనకి డెఫినెట్ గా అసలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అనేవి ఎందుకు ఏర్పడ్డాయి, దాని మ్యాండేట్ ఏంటి, బైలాస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే తప్ప ఈ రకమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టంగా ఉంటుంది. అందుగురించి చెప్పాను, ముందు జస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, అక్కడ నుంచి మనం డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అన్నారు. ఇలాంటి చోట చాలా చాలా రిస్కీగా ఉంటుంది. ఏదో ఒకటి ఆన్సర్ పెట్టమంటే ఎలిమినేషన్ ప్రకారంగా పెట్టేయచ్చు, కానీ మళ్ళీ క్వశ్చన్ మీద మళ్ళీ క్వశ్చన్ అడిగితే మాత్రం కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ బిలో అన్నారు. 1 and 2 ఓన్లీనా, 2 and 3 ఓన్లీనా, లేదా 1 and 3 ఓన్లీనా, అన్ని 1, 2, 3 అంటే అప్పుడు ఇచ్చినటువంటి కీ ప్రకారంగా 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు. అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ మెంట్ ఫర్ సప్లయింగ్ క్రెడిట్ టు స్మాల్ బిజినెస్ యూనిట్స్, సిమిలర్లీ సప్లై క్రెడిట్ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో నేను ఎక్కువ టైం వేస్తాను కాబట్టి నోట్ చేసుకోండి పాయింట్స్ అన్నిని. ఇది చూడండి, విచ్ స్టేట్మెంట్ క్వాలిఫైస్ ఇన్ కనెక్షన్ విత్ ద ఇండియన్ బ్యాంకింగ్ మెకానిజం? కొంచెం డీటెయిల్డ్ గా బ్యాంకింగ్ మెకానిజం గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ఇంక్రీజింగ్ ద సిఆర్ఆర్ విల్ ఇంక్రీజ్ క్రెడిట్ క్రియేషన్, కరెక్టా? సో అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితులు బాగా పెరగాలి అంటే సిఆర్ఆర్ ని ఇంక్రీజ్ చేయాలా? ఓకే, అలాగే ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ సిఆర్ఆర్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎంత ఉంది వాల్యూ, ఇవన్నీ కూడా తెలియాలి. అందుకే దాని గురించి నేను మాట్లాడలేదు, చెప్తాను ఎక్కడ అప్రోప్రియేట్ టైం వచ్చినప్పుడు. సిఆర్ఆర్ అప్లైస్ ఓన్లీ టు ద న్యూ డిపాజిట్ బేస్ వైల్ ఐసిఆర్ఆర్ ఓకే స్పెసిఫికల్లీ టార్గెట్ ద న్యూ బారోవర్ లెండింగ్ బేస్ అని చెప్పి క్వశ్చన్. TNR premium is an important component in the calculation of the marginal cost of funds based lending rate, దాన్ని MCLR అంటాం. ఈ పదాలన్నీ కూడా మనకి ఎకనామిక్స్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా డీటెయిల్ గా తెలిసి ఉండాలి. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF is used as a long term policy rate and is generally lower than the bank rate అని చెప్పి అడగడం జరిగింది. ఇది ఎప్పుడో ఏదో రోజుల్లో అడిగినటువంటిది కాదు, జస్ట్ 1 month బ్యాక్ మన గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో అందులో ఈ క్వశ్చన్ అడిగారు. నేను షార్ట్ కట్ లో ఇక్కడ ఈ స్లైడ్ లో ప్రెజెంట్ చేశాను. నిజంగా ఒక్కొక్క క్వశ్చన్ ఎంత ఉంది అంటే ఒక్కొక్క A4 సైజ్ పేజ్ నిండిపోతుంది. సో అంత ఎక్కువ పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ 3 అని చెప్పి వర్క్ మనకి కీ ఇవ్వడం జరిగింది. TNR ప్రీమియం ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ MCLR అనేది చెప్పడం జరిగింది. అంటే దేని మీద పట్టు ఉండాలి మనకి, ఈ సిఆర్ఆర్, ఐసిఆర్ఆర్, MCLR ఇవన్నీ తెలియాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి గ్రిప్ ఉంటే తప్ప మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేము. సో ఇవన్నీ కూడా సింపుల్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ టేకప్ చేశాను.
సో ఎలా ఉంటుంది క్వశ్చనింగ్ ప్యాటర్న్, మనం ఎంత డెప్త్ గా నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలని ట్రై చేద్దాం. ఓకే, స్టార్టింగ్ లో మీకు ఒక విషయం చెప్పాను, ఏంటంటే అది రిగార్డింగ్ ఫైనాన్షియల్ మార్కెట్. సో ఫైనాన్షియల్ మార్కెట్ అనేది ఎవరి కోసం ఏర్పరచడం జరిగింది, అక్కడ ఎవరు ఉంటారు అంటే ఎవరు ఉంటారని చెప్పుకున్నామండి, లెండర్స్, బారోవర్స్ ఉంటారు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ డెఫిసిట్ క్రియేటింగ్ ఏజెంట్, ఈయన మనం హీ నీడ్స్ మనీ అంటే డెఫిసిట్ క్రియేటింగ్ ఏజెంట్ ఇతను. ఐ నీడ్ మనీ టు స్టార్ట్ ఎ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేదా స్టీల్ ప్లాంట్ కావచ్చు. ఓకే, ఏదైనా కానీ ఈయనకి ఏం కావాలి, డబ్బులు కావాలి. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి, ఐ హావ్ ఎక్సెస్ మనీ, ఐ కెన్ లెండ్ ఇట్ అండ్ ఎర్న్ ఇంట్రెస్ట్. జస్ట్ లైక్ ఇప్పుడు సాలరీడ్ పీపుల్, మాట్లాడే వాళ్ళు ఉన్నాం అనుకోండి, నెల జీతం తీసుకున్న తర్వాత ఎంతో కొంత మిగిల్చుకోవడానికి చూస్తాం. కానీ ఆ మిగిలినటువంటి 10,000 20,000తో మేమేం ఫ్యాక్టరీ పెట్టలేం కదా. కానీ ఏం చేయగలం అంటే ఫ్యాక్టరీ పెట్టి ఐడియాలు ఉన్న వాళ్ళకి మేము అప్పు ఇవ్వగలం. సో అందు గురించి మమ్మల్ని ఏమంటారంటే సర్ప్లస్ క్రియేటింగ్ ఏజెంట్స్ అంటాం, లేదా లెండర్స్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి, ఈ ఇద్దరిని అంటే ఫ్యాక్టరీలు పెట్టే కెపాసిటీ ఉంది కానీ డబ్బులు లేవు, అలాగే డబ్బులు ఉన్నాయి కానీ ఫ్యాక్టరీ పెట్టలేరు, ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. సో ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఇద్దరిని కలిపేటటువంటి ప్లేస్ ని మనం ఏమని పిలుస్తామండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫైనాన్షియల్ మార్కెట్. సో బేసిక్ థింగ్ అది ఎకనామిక్స్ లో. ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ అనేవి ఎందుకు వచ్చాయి, ఎలాగ ఆపరేట్ చేస్తాయి, ఇవన్నీ ఈ విషయాలు. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏమో ఆర్బీఐ సింబల్ పెట్టుకున్నాం, రైట్ సైడ్ ఏమో సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మెయిన్ గా ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్ ని కంట్రోల్ చేసే ఏజెంట్స్ ఇవి రెండు మన ఇండియాలో. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవి రెండు కంట్రోల్ చేస్తాయి. సో ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా చదవలసినటువంటి అవసరం ఉంది, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈయన ఎవరో మీరు గుర్తుపెట్టే ఉంటారు, శక్తికాంత దాస్, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అవి కూడా తెలుసుకోవాలి, ఏ పర్సన్స్ ఎవరో ఏంటి అనేది. అలాగే సెబీకి చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, వాటి అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. సో ఫైనల్ గా ఏం చెప్తాం, ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్ ఏం జరుగుతుందో చూడమ్మా. సర్ప్లస్ మనీ ఈ ఛానల్ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఇట్, అంటే లెండర్స్ నుంచి బారోవర్స్ కి మనీ చేరుతూ ఉంటుంది. అయితే ఇండియా లాంటి కంట్రీలో లెండర్స్, బారోవర్స్ ఎవరై ఉంటారంటే మనందరం కూడా అందులోకి వస్తాం. చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు ఇస్తుంది, అప్పు తీసుకుంటుంది. సో రెండు పనులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అలాగే బ్యాంకులు డిపాజిట్లు తీసుకుంటాయి, అలాగే లోన్లు ఇస్తాయి. సో రెండు ప్రాసెస్లు, ఇవన్నీ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో భాగం అన్నమాట. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఈ కార్పొరేషన్స్, కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి, ఎన్బిఎఫ్సిలు ఉంటాయి, వాటి గురించి మాట్లాడుకుంటాం. బిగ్ బిజినెసెస్, పెద్ద పెద్ద బిజినెస్లు, అదానీలు, అంబానీలు, బిర్లాలు, టాటాలు, వీటి గురించి మాట్లాడుకుంటాం కదా, వాటి ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళు. అలాగే ఇండివిజువల్స్ మీరు నేను అప్పు తీసుకుంటాం, అప్పు ఇస్తాం. అప్పు తీసుకోవడం ఏంటంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదా నేను ఏదైనా కారు కొనుక్కోవాలన్నా బ్యాంక్ వెళ్ళి అప్పు తీసుకుంటాం. అలాగే నెల వచ్చే జీతంలో ఏదో కొంచెం సర్ప్లస్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. సో ఆ రకంగా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఫైనల్ గా ఏం చెప్పాలి, ఫైనాన్షియల్ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. ఆ ఫైనాన్షియల్ అసెట్స్ ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చేతులు మారడం, బయింగ్ అండ్ సెల్లింగ్ అని చెప్పి అంటాం, అలా జరుగుతూ ఉంటుంది. సో ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ జరుగుతుంది. ఎక్కడెక్కడ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే స్టాక్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ వేరు, బాండ్ మార్కెట్ వేరు. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్, డెరివేటివ్స్ మార్కెట్, ఇలా డిఫరెంట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఉంటాయి. ఈ మార్కెట్స్ గురించి మనకి డీటెయిల్ గా డెప్త్ గా అవసరం లేకపోయినా కనీసం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నా కూడా మనం నేర్చుకుని ఉండాలి. ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ వైటల్ టు ద స్మూత్ ఆపరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ, మన క్యాపిటలిస్ట్ ఎకానమీ కాదు, మనది మిక్స్డ్ ఎకానమీ, అంటే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ రెండు కూడా ప్యారలల్ గా రన్ అవుతున్నటువంటి ఎకానమీ మనది. ఇక్కడ చూడండి, కొంచెం స్టెప్ బై స్టెప్ మీకు ఫైనాన్షియల్ మార్కెట్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్, ఏమేమి ఉండొచ్చు ఫైనాన్షియల్ మార్కెట్స్, 4 రకాలుగా ఇక్కడ డివైడ్ చేసాం. 4 వేరు రకాలు అన్నమాట. బై నేచర్ ఆఫ్ క్లెయిమ్, అంటే జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ ఏ విధమైనది, క్లెయిమ్ ఎలాంటిది అంటే, ఒకటి డెబ్ట్ మార్కెట్, అవుట్ రైట్ గా అప్పిచ్చి వడ్డీ గురించి మాట్లాడేటటువంటి మార్కెట్ అయి ఉండొచ్చు. ఓకే, లేదా ఈక్విటీ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా అప్పిస్తారు, కానీ ఆ బిజినెస్ లో షేర్ అడుగుతారు.
వడ్డీ కాకుండా షేర్ అడిగేటటువంటి అంటే వాటా తీసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఈక్విటీ మార్కెట్ అంటాం. ఈ విషయాలన్నీ మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బై మెచ్యూరిటీ ఆఫ్ క్లెయిమ్ ఎన్నాళ్ళలో ఆ లావాదేవీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ 2 విషయాలు చూడండి. ఒకటి మనీ మార్కెట్, 2 క్యాపిటల్ మార్కెట్. ఇవి చాలా ఇంపార్టెంట్. అదే లావాదేవీని మనీ మార్కెట్ లో జరిగింది అని ఎప్పుడు అంటాం, అలాగే సిమిలర్లీ క్యాపిటల్ మార్కెట్ లో జరిగింది అని ఎప్పుడు అంటాం. సంవత్సరం లోపు లావాదేవీ గాని అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ మార్కెట్. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అక్కడ మీరు. సంవత్సరం లోపు, సంవత్సరం లేదా అంటే 365 రోజులు అంతకంటే పైన గాని జరిగితే దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం. ఈ డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. మన లెక్చర్ చివరి వరకు కూడా ఇది ఉంటుంది. బై మెచ్యూరిటీ అంటే ఎన్ని రోజుల్లో ఆ క్లెయిమ్ కంప్లీట్ అవుతుంది. బై మెచ్యూరిటీ ఆఫ్ క్లెయిమ్ అంటే యూ విల్ హ్యావ్ మనీ మార్కెట్, సిమిలర్లీ యూ విల్ హ్యావ్ క్యాపిటల్ మార్కెట్. ఇంకోటి చూడండి, బై టైమింగ్ ఆఫ్ డెలివరీ. సో టైమింగ్ ఆఫ్ డెలివరీ అంటే ఇమీడియట్ గా మనం కౌంటర్ మీద క్యాష్ ఇచ్చేయగానే అది ట్రాన్సాక్షన్ జరిగిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాష్ మార్కెట్. అలా కాకుండా ఫ్యూచర్ మార్కెట్, ఒక నెల రోజుల తర్వాత లేదా 6 నెలల తర్వాత ఈ డీల్ ని కంప్లీట్ చేస్తాం, క్లోజ్ చేస్తాం అనే కాంట్రాక్ట్ గాని మనం రాసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్స్ మార్కెట్. ఈ ఫ్యూచర్స్ మార్కెట్ గురించి కూడా మనం మాట్లాడతాం. అలాగే బై ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూడండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజెస్ వాటిలో జరుగుతాయి. అలా కాకుండా ఓవర్ ద కౌంటర్ మార్కెట్, అవుట్లెట్ గా మనం మాట్లాడేసుకుని డీల్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవర్ ద కౌంటర్ మార్కెట్. సో ఈ రకంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ ని ఈ రకంగా మనం డివైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా దీన్నే సంక్షిప్తంగా చేసి ఈ క్యాప్స్యూల్ రూపంలో మీకు నోట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఏమీ కంగారు పడద్దు, కొంచెం ఓపిక పట్టండి, చక్కగా అన్ని కూడా గాడిలో పడతాయి. సో ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి మీకు. ఇంకొక నెక్స్ట్ స్టెప్ చూద్దాం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్. సరే, ఇంకొక రకంగా ఇక్కడ 2 రకాలు, ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్. ఆర్గనైజ్డ్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఏర్పడినటువంటి మనీ మార్కెట్, ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. ఇక్కడ పెద్దగా రిస్క్ ఉండదు, ప్రశాంతంగా రూల్స్ ప్రకారంగా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా జరిగిపోతుంది. ఏంటి అంటే ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఫారిన్ బ్యాంక్స్ ఉన్నాయి, అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిపించేటటువంటి కార్యక్రమాలను మనం ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అంటాం. మరి అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అంటే ఏమవుద్ది, అప్పు ఇచ్చేవాళ్ళు బయట మనకి మనీ లెండర్స్ ఉంటారు కదా, ఓకే, మార్వాడి వాళ్ళు కానీ లేదా ఈ ఇతర బ్యాంకర్స్ మనకు అప్పిచ్చి వడ్డీ తీసుకునేటటువంటి వాళ్ళు మనకి దేని కింద వస్తారు, మనీ లెండర్స్, ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్స్, వీళ్ళందరినీ మనం అన్ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్ కింద మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఓకే, అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ అనే దాన్ని కొంచెం పక్కన పెడితే లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇవాళ డిస్కషన్ అంతా మనకి ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్ మీదే ఉంటుంది. ఓకే, ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇక్కడ 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పే స్టేజ్ లో ఉండాలి. ఒకటి మనీ మార్కెట్, 2 క్యాపిటల్ మార్కెట్. మనీ మార్కెట్ అని ఎప్పుడు అంటాం, క్యాపిటల్ మార్కెట్ అని ఎప్పుడు అంటాం. స్టార్టింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను, మనీ మార్కెట్ అంటే ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ సంవత్సరం లోపు అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మనీ మార్కెట్. అలా కాకుండా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో మోర్ దెన్ అదే 1 ఇయర్ అంటే 365 డేస్ అండ్ అబోవ్ గానీ అయితే దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేయాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, ఫాలో అవుతున్నారండి, నోట్ చేసుకోండి, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. సో ఇక్కడ షార్ట్ లో ఏం చెప్పాము చూడండి, ఇన్ మనీ మార్కెట్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఆఫ్ మనీ ఆర్ సోల్డ్ అండ్ బాట్. షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే తక్కువ వ్యవధి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు. సో ఎంత ఎంత షార్ట్ టర్మ్, 365 డేస్ కంటే తక్కువ. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, మనీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. చూద్దాం ఏంటనేది. అది షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ మీన్ మెచ్యూరిటీ పీరియడ్ ఈస్ లెస్ దాన్ ఎ ఇయర్. అంటే 365 డేస్ కంటే తక్కువ ఉండాలి, అంటే అప్ టు 364 డేస్. ఓకే ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి నెమ్మదిగా చూడండి. ఇవన్నీ మనకి అందరికీ మనకి నాతో సహా అమ్మో ఎకనామిక్స్ మనకి చాలా వచ్చు, రోజు వింటున్నదే కదా అని చెప్పి అనుకుంటాం. కానీ అందులో క్వశ్చన్ వస్తే ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుందో నెమ్మదిగా ఇప్పుడు తెలుస్తాను. ట్రెజరీ బిల్స్ చాలా అసమానం వింటున్నారు, ట్రెజరీ బిల్స్ అని వీటిని అంటాం. అలాగే సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి అంటాం.
ఇందాక టేబుల్లో చెప్పుకున్నట్టుగా టైప్స్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే ఎంత కాలంలో ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మెచ్యూరిటీకి వస్తుంది అనే దాన్ని కానీ మనం బేసిస్ గా తీసుకుంటే అఫ్ కోర్స్ ఈ మనీ మార్కెట్ లో కండిషన్ ఏంటి 365 డేస్ కంటే తక్కువ ఉండాలి 365 డేస్ కంటే తక్కువ ఉన్నదాన్ని మళ్ళీ రకరకాలుగా పిలుస్తారు ఇక్కడ చూడండి కాల్ మనీ ఆర్ ఓవర్ నైట్ కాల్ మనీ నోట్ చేసుకున్నాం అది కాల్ మనీ లేదా ఓవర్ నైట్ కాల్ మనీ అంటారు ఇక్కడ లెండింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది అనేది చూడండి హియర్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఈస్ డన్ ఆన్ అన్ ఓవర్ నైట్ బేసిస్ దట్ ఈస్ 1 డే మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొంతమంది పొద్దున్నే మార్కెట్లోకి వచ్చి ఎంతో కొంత అమౌంట్ ఎవరి దగ్గర అప్పు తీసుకుని అది బ్యాంక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఇలాంటివి బిజినెస్ చేసేవాళ్ళు అన్నమాట ఒక బండి కూడా అద్దెకి తీసుకుంటారు సాయంత్రం అయ్యేటప్పటికి బండి ఎవరి దగ్గర అయితే అద్దెకి తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు అద్దెస్తారు అలాగే పొద్దున్న డబ్బులు అప్పు తీసుకున్నారు కదా ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ చేసేస్తారు సో ఇవి నిత్యం జరుగుతున్నటువంటిదే అయితే ఒక రోజు సడన్ గా అనుకోకుండా ఏదైనా పెద్ద వర్షం లేకపోతే ఇంకోటి జరిగింది అనుకోండి ఆ రోజు నష్టం వచ్చే పరిస్థితి ఉంటుంది బయట మార్కెట్ లో మీరు చూడండి అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కానీ ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అలాగే తినుబండారాలు అమ్మేవాళ్ళు కానీ సో వాళ్ళని ఏమంటాం మనం ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ మనీ ఆర్ ఓవర్ నైట్ కాల్ మనీ హియర్ లెండింగ్ అండ్ బారోయింగ్ ఇస్ డన్ ఆన్ అన్ ఓవర్ నైట్ బేసిస్ సో ఇదే క్వశ్చన్ గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో అడగవచ్చు ఇఫ్ ద లెండింగ్ అండ్ బారోయింగ్ ఈస్ డన్ ఆన్ అన్ ఓవర్ నైట్ బేసిస్ దట్ ఈస్ ఫర్ 1 డే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ మనీ ఆర్ ఓవర్ నైట్ కాల్ మనీ నోటీస్ మనీ టర్మ్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్ సో అప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే ఇదే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అలాగే సి దిస్ వన్ నోటీస్ మనీ టైం పీరియడ్ ఈస్ బిట్వీన్ 1 to 14 డేస్ ఈ 1 ఇంక్లూడ్ చేయకూడదు 14 ఇంక్లూడ్ చేయకూడదు ఎందుకంటే 1 ఆల్రెడీ ఇక్కడ మాట్లాడేసి కాబట్టి ఎంత అవుతుంది 2 నుంచి 13 డేస్ ఆర్థిక లావాదేవీ అనుకోండి దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నోటీస్ మనీ సిమిలర్లీ టర్మ్ మనీ టైం పీరియడ్ ఈస్ బిట్వీన్ 14 and 365 డేస్ 365 డేస్ కి 14 డేస్ కి మధ్యలో ఉండాలంటే 365 ఇంక్లూడ్ చేయకూడదు 365 ఇంక్లూడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎ మనీ మార్కెట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్యాపిటల్ మార్కెట్ ఓకే సో అప్పుడు ఎంత అవుతుంది 15 to 364 డేస్ సో ఈ రకంగా మనం కేటగరైజ్ చేస్తాం బేసింగ్ ఆన్ టైప్స్ ఆఫ్ మెచ్యూరిటీ ఇవన్నీ రాసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను పాయింట్స్ మీరు అలాగే చూడండి ఇఫ్ యూ నీడ్ టు బారో ఆర్ లెండ్ మనీ ఫర్ ద షార్ట్ టర్మ్ దెన్ వీ క్యాన్ అప్రోచ్ ద మనీ మార్కెట్ ముందు నుంచి నేను చెప్తున్నది అండ్ ద టూల్స్ యూజ్డ్ టు అచీవ్ దిస్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనీ మార్కెట్ లో మనం ఆర్థిక లాభాలు చేసే వాటిని మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం ఈ ఏరియాస్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే రేపు బ్యాంక్ జాబ్ వచ్చిన తర్వాత నిత్యం చేసే పనులు ఇవే కదా సో డెఫినెట్ గా వీటి మీద కమాండ్ ఉండాలి టైప్స్ ఆఫ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉండొచ్చో చూడండి రాసుకోండి నెమ్మదిగా ట్రెజరీ బిల్స్ దాన్ని మనం టీ బిల్స్ అని చెప్పి అంటాం సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ సిడి బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ మామూలు ఆర్డినరీ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ మేబీ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనొచ్చు కమర్షియల్ బిల్స్ కమర్షియల్ పేపర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ రిపో రివర్స్ రిపో ఇలాంటి పదాలు మనకు టీవీలో అది ఎక్కువ వింటాం ఇవన్నీ మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను ట్రెజరీ బిల్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ అలాగే మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ కమర్షియల్ బిల్స్ కమర్షియల్ పేపర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రీపర్చేజ్ అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎందులో స్టడీ చేస్తామండి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఈస్ మనీ మార్కెట్ అంటే 365 రోజుల కంటే తక్కువ లావాదేవీలు ఇవన్నీ కూడా చూద్దాం ఒక గ్రాఫికల్ గా మీకు రిప్రజెంట్ చేస్తాను చూడండి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడే చెప్పాం మనం అది ప్రామిసరీ నోట్ కూడా అందులో ఇంక్లూడ్ చేయొచ్చు ట్రెజరీ బిల్స్ టీ బిల్స్ కమర్షియల్ పేపర్స్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ రీపర్చేజ్ అగ్రిమెంట్ రిపో బ్యాంకర్స్ యాక్సెప్టెన్స్ ఇలాంటి చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కొన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి ఓకే డీటెయిల్ గా చెప్పుకోవడానికి వెళ్దామండి స్టెప్ బై స్టెప్ లెట్ us start this one టీ బిల్స్ అంటే తెలంగాణ బిల్ కాదు ట్రెజరీ బిల్స్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ సెక్యూరిటీ అంటే ఏంటి సెక్యూరిటీ అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే మీ దగ్గర నేను అప్పు తీసుకుంటున్నాను అనుకోండి మీ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు నేను ఏం చేయాలి అప్పు ఇచ్చావు కదా ఓకే అని చెప్పి అంటే కుదరదు దానికి ప్రూఫ్ అడుగుతారు మీరు ప్రూఫ్ అడుగుతారు కాబట్టి నేను ఏం చేస్తానంటే
ఒక పేపర్ మీద ఈ రోజు అనగా 23వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ తారీఖుని మీ దగ్గర ఇంత అమౌంట్ అప్పు తీసుకున్నాను, ఇంత వడ్డీతో మీకు రిటర్న్ చేస్తాను, లేదా వడ్డీ లేకుండా నా యందు దయించి 0 వడ్డీతో మీకు రిటర్న్ చేస్తాను అని చెప్పి అగ్రిమెంట్ రాసిస్తాను అనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే సెక్యూరిటీ అని చెప్పి పిలుస్తాం. పేపర్, పీస్ ఆఫ్ పేపర్ అన్నమాట. ఆ సెక్యూరిటీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ ఇచ్చింది అనుకోండి, దాన్ని అప్పుడు మనం గవర్నమెంట్ సెక్యూరిటీ అంటాం, జీసెక్. ఈ పదాలు మనకి వింటాం గానీ ఎక్కడి నుంచి వచ్చారో ఏంటిది అని అర్థం కావట్లేదు. ఎకానమీ అంటే అస్సలు అర్థం కావట్లేదు. ఏంటో అంతా విన్నట్టే ఉంటుంది, గందరగోళంగా ఉంది ఏంటి అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో సెక్యూరిటీ అంటే ఒక పేపర్ మీద వాగ్దానం అనమాట. నేను మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులకి నాది హామీ, నేను పలానా టైంకి ఇంత వడ్డీతో మీకు రిటర్న్ చేస్తాను అని చెప్పి రాసి ఇచ్చేటటువంటి అగ్రిమెంట్ నే సెక్యూరిటీ అని చెప్పి పిలుస్తాం. గవర్నమెంట్ తరపున ఆర్బీఐ గాని ఆ సెక్యూరిటీని ఇస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ సెక్యూరిటీ, షార్ట్ కట్ లో జీసెక్. ఓకే, జీసెక్స్ క్యారీ ప్రాక్టికల్లీ నో రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. అంతే కదండి మరి. దేశమే మాట తప్పింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట తప్పితే ఇంకా మాట మీద నిలబడి వాళ్ళు ఇంకెవరు ఉంటారు. అందుగురించి ప్రాక్టికల్లీ నో రిస్క్ అని చెప్పి అంటాం. అందుగురించి దాన్ని మనం హెన్స్ ఆర్ కాల్డ్ యాజ్ రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్. గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటే జస్ట్ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ అని చెప్పి అన్నాం కదండి. ఆ పీస్ ఆఫ్ పేపర్ కి బంగారపు పూత పూసి వాగ్దానంగా ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తే దాన్ని మనం గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్ లో ఏమంటారంటే, నాకు అప్పు ఇవ్వరా బాబు, నీకు మళ్ళీ అన్నా ప్రకారంగా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అంటాం కదా, పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తాను అంది. ఇక్కడ ఆ వాగ్దానాన్ని బంగారు పూతతో రాసినటువంటి పేపర్ మీద రాసి ఒక గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ రూపంలో బ్రిటిష్ గవర్నమెంట్ అవి చేస్తూ ఉంటాయి. దాని గురించి రిస్క్ ఫ్రీ గిల్ట్ ఎడ్జ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు దాన్ని. మరొకటి ఏం కాదు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది జీసెక్ అంటే ఏంటి. సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం చూడండి, ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటో చూసారు. ఓకే, సో గవర్నమెంట్ తరఫున ఆ వాగ్దానం ఆర్బీఐ చేస్తే దాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీ అంటాం, జీసెక్ అంటాం. ఇక్కడ సెక్యూరిటీ అంటే వాగ్దానం. ఆ వాగ్దానం ఎన్ని రకాల్లో చూడండి. ఇక్కడ డెప్ట్ అంటే మామూలుగా అప్పు తీసుకోవడం. వన్ హూ టేక్స్ ఎ లోన్ ఆర్ డెప్ట్ అగ్రీస్ టు రీపే ఇట్ ఆఫ్టర్ ఎ ఫిక్స్డ్ డ్యూరేషన్. 10 రోజులకో 20 రోజులకో 6 నెలలకో ఏదో చేస్తాం అని చెప్పి మనం రాసిస్తాం, దాన్ని మనం డెప్ట్ అంటాం. లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, ఇవన్నీ కూడా డెప్ట్ లోకి వస్తాయి. మరి ఈక్విటీ అంటే ఏంటి? డెప్ట్ కి ఈక్విటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇది కూడా అప్పు ఇవ్వడమే. ఈక్విటీ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ లెండింగ్. కానీ ఏంటంటే ఇక్కడ వడ్డీ అని కాదు, డైరెక్ట్ గా ఆ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లో నాకు షేర్ కావాలని అడిగేటటువంటి పరిస్థితి ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ. కంపెనీలో వాటా, సో వాటా కావాలి అని చెప్పి అడిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్విటీ. ఈ రెండు కూడా కలిసి ఉన్నాయి అనుకోండి, అంటే డెట్ కలిసి ఉంది అలాగే ఈక్విటీ కూడా కలిసి ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇవన్నీ బేసిక్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బిల్ అని ఎప్పుడు అంటారు, బాండ్ అని ఎప్పుడు అంటారు. అదే సెక్యూరిటీని కొన్ని సందర్భాల్లో బిల్ అంటాం, కొన్నిసార్లు దాన్ని బాండ్ అని చెప్పి అంటాం. అదేంటి డిఫరెన్స్ ఇంటర్నెట్ చూద్దాం. బిల్ అదే సెక్యూరిటీ ఇష్యూడ్ బై ఆర్బీఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పాను. వెన్ ఇట్ నీడ్స్ మనీ ఫర్ లెస్ దాన్ 365 days ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ బిల్. చూడండి ఎలా ఉందో. ఒక సెక్యూరిటీ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆర్బీఐ ఇష్యూ చేసింది. ఎంతకాలానికి డబ్బులు కావాలంట? 365 days కావాలంట, అప్పుడు దాన్ని బిల్ అంటాం. లెస్ దాన్ 365 days, 365 days అండ్ ఎబో గానీ జరిగింది అనుకోండి ఇదే ట్రాన్సాక్షన్, అప్పుడు దాన్ని మనం బాండ్ అంటాం. బాండ్ రాసి ఇచ్చారా అని చెప్పి అంటాం. బిల్ బాండ్. 365 days కంటే తక్కువ బిల్, 365 days ఎక్కువ బాండ్. సో వాట్ ఈస్ ఎ టీ బిల్ ఎగ్జాక్ట్లీ? వెన్ బిల్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్ ప్రైస్ ఆర్ నోన్ యాజ్ టీ బిల్స్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. వెన్ బిల్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఎ డిస్కౌంట్ ప్రైస్ దే ఆర్ నోన్ యాజ్ టీ బిల్స్. అంటే జనరల్ గా టీ బిల్స్ ఆర్ జీరో కూపన్ బాండ్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. జీరో కూపన్ బిల్స్. ఈ జీరో కూపన్ గొడవ అంటే ఏంటి అంటే, ఫేస్ వాల్యూ కంటే తక్కువకి ఇస్తారు, కానీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ మనం కానీ రిటర్న్ చేస్తే దాన్ని మనం ఇక్కడ చూడండి ఏమని రాసాము, టీ బిల్స్ అంటాం. డిస్కౌంటెడ్ ప్రైస్ మీన్స్ ద సెక్యూరిటీ వుడ్ బి ఇష్యూడ్ అట్ ఎ డిస్కౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ఫేస్ వాల్యూ. దానికి ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది. ఆ బిల్ కి 100 rupees ఫేస్ వాల్యూ ఉంది అనుకోండి, ఇప్పుడు ఎంతకి ఇస్తారు? మనకి 90 rupees ఇచ్చారు అనుకుందాం.
ఒక టైం పీరియడ్ ఉంటుంది. సంవత్సరమో, 2 సంవత్సరాలో ఉంటుంది ఆ బిల్ మీద. అంటే ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ బిల్ మాట్లాడుకున్నాం కాబట్టి 365 డేస్ తక్కువే ఉండాలి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్పాను. అంటే 90కే ఇచ్చారనుకోండి. దాని అర్థం ఏంటి? 10% డిస్కౌంట్‌కి ఇచ్చారు. కానీ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత అది ఎంతకివ్వాలి? 100 ఇస్తారన్నమాట. ఓకే. దాన్ని మనం ఏమని పిలుస్తాం? టీ బిల్ అని చెప్పి అంటాం. ఫేస్ వాల్యూ కంటే తక్కువకి ఇష్యూ చేస్తారు. మెచ్యూరిటీ టైమ్‌కి ఆ ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో అంత అమౌంట్ మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో, ఇవి 3 టైప్స్‌లో ఉంటాయి. 91 డే ట్రెజరీ బిల్స్, 182 డేస్ ట్రెజరీ బిల్, అలాగే 364 డేస్ ట్రెజరీ బిల్స్ అని చెప్పి 3 టైప్‌లో మనం మాట్లాడతాం. ఈ నంబర్ గుర్తుంచుకోండి చాలు. ఎందుకంటే డీటెయిల్స్ దేనికి అవసరం లేదు. 91, 182, 364. సో, ఇవి ట్రెజరీ బిల్స్‌లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. దీస్ బిల్స్ క్యాన్ బి పర్చేజ్డ్ బై, ఇవి కూడా ఒక్కొక్కసారి క్వెషన్స్‌గా రూపాంతరం చెందుతాయి. వీటిని ఎవరు పర్చేజ్ చేయొచ్చు? ఇండివిడ్యువల్స్. మనం పర్చేజ్ చేయొచ్చా? చేయకూడదు. చేయొచ్చు. ఫర్మ్స్, ఏదైనా ప్రైవేట్ ఫర్మ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఫర్మ్స్ కావచ్చు. ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంక్స్, అలాగే ట్రస్ట్స్, వీళ్ళందరూ కూడా ఈ లావాదేవీలు చేయొచ్చు. ట్రెజరీ బిల్స్ ఆర్ జీరో కూపన్ సెక్యూరిటీస్. ఇప్పుడే మీకు ఈ టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశాను. జీరో కూపన్ సెక్యూరిటీ. జీరో కూపన్ సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏంటి? అంటే వడ్డీని ఇవ్వదు. ట్రెజరీ బిల్స్ ద్వారా మనకి వడ్డీ రాదు. కానీ మరి వడ్డీ రాదంటే మరి ఇంకెందుకు అయి కొనడం అంటే ఫేస్ వాల్యూ కంటే తక్కువకు మనకి అంటే డిస్కౌంట్‌గా మనకి ఇస్తారు. మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత దాన్ని ఆ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ ఫేస్ వాల్యూని మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ రాసాం. ట్రెజరీ బిల్స్ ఆర్ జీరో కూపన్ సెక్యూరిటీస్ అండ్ పే నో ఇంట్రెస్ట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ దే ఆర్ ఇష్యూడ్ అట్ ఎ డిస్కౌంట్ అండ్ రిడీమ్డ్ అట్ ద ఫేస్ వాల్యూ అట్ మెచ్యూరిటీ. ఓకే. ఇప్పుడు చూడండి, టీ బిల్స్ కెన్ ఆల్సో బి కెప్ట్ అండర్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎస్ఎల్ఆర్. చాలా టర్మ్స్ వస్తాయి ఎకనామిక్స్ లో ఇలాగే. సో ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్. సో ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటాం. బ్యాంక్స్ అలాగా మన దగ్గర డిపాజిట్స్ స్వీకరిస్తూనే ఉంటారు. ఎంత స్వీకరించారో దానికి ప్రపోర్షనేట్ గా కొంత అమౌంట్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ గాని, గోల్డ్ గాని, లేదా అదర్ సెక్యూరిటీస్ రూపంలో గాని వాళ్ళు సేఫ్ గా ఆ అమౌంట్ ని పక్కన పెట్టి ఉంచాలన్నమాట. అంటే జరగకూడదు ఏమన్నా జరిగితే ఈ డిపాజిటర్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అమౌంట్ ఇది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఎస్ఎల్ఆర్, ఈజ్ ఎ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ దట్ ఏ కమర్షియల్ బ్యాంక్ హ్యాస్ టు మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్, గోల్డ్ ఆర్ అదర్ సెక్యూరిటీస్. సో ఈ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ అదర్ సెక్యూరిటీస్ అన్నా కదా, అందులోకి ఇది వస్తుంది అనమాట. ట్రెజరీ బిల్స్ ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. టీ బిల్స్ కెన్ ఆల్సో బి కెప్ట్ అండర్ ఎస్ఎల్ఆర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి పిలుస్తున్నాం. ఓకే. ఇది చూడండి, ఇప్పుడు దాకా మీకు చెప్పినటువంటి విషయాలు జస్ట్ ఈ టేబుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. జీసెక్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఎవరిస్తున్నారు సెక్యూరిటీ? ఆర్బీఐ ఇస్తుంది. ఎవరి తరఫున? గవర్నమెంట్ తరఫున, ఇండియన్ గవర్నమెంట్ తరఫున. దాన్ని ఏమంటాం మనం? అటువంటి వాటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేదా జీసెక్ అని పిలుస్తామని చెప్పాను. ఈ జీసెక్ అనేది ఇష్యూడ్ ఫర్ లెస్ దాన్ 365 డేస్ అనుకోండి. అంటే అప్ టు 364 డేస్ ఫ్రమ్ 1 డే. దాన్ని ఏమని పిలుస్తాం? దే ఆర్ కాల్డ్ యాస్ ట్రెజరీ బిల్స్. ఇష్యూడ్ ఫర్ మోర్ దాన్ 365 డేస్, 365 రోజుల కంటే ఎక్కువ కాలం కానీ దాన్ని ఇష్యూ చేస్తే ఏమని పిలుస్తాం? స్టార్టింగ్ లో మీకు పాయింట్ చెప్పాను, బిల్, బాండ్. 365 డేస్ కంటే తక్కువ గవర్నమెంట్ కానీ సెక్యూరిటీ ఇష్యూ చేస్తే దాన్ని బిల్ అంటాం. 365 డేస్ అండ్ అబోవ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బాండ్. ఓకే. ఈ బాండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్ అంటే డిస్కౌంట్ లో ఇష్యూ చేస్తారు. డిస్కౌంట్ లో ఇష్యూ చేసి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత దాని మీద ఫేస్ వాల్యూ ఎంత ఉంటే ఆ ఫేస్ వాల్యూకి సంబంధించి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ జీరో కూపన్ బాండ్. ఓకే. సో ఇది క్లుప్తంగా మనం ఇవాళ చెప్పుకున్నటువంటి క్లాస్. సో ఈ క్లాస్ లో మనం ఎక్కడ దాకా వచ్చామో చూడండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ issued for more than 365 days are termed as bonds, and when these bonds are issued at discount prices, then they are called as zero coupon. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ఇక్కడ వచ్చింది. As security of a maturity period of more than 365 days cannot be issued under money market, so such securities are issued under capital market. ఓకే. అంటే బాండ్స్ ఎక్కడ ఇష్యూ చేస్తారు? క్యాపిటల్ మార్కెట్ లో ఇష్యూ చేస్తారు. అంతేగాని మనీ మార్కెట్ లో ఇష్యూ చేయరు. Therefore, bills and bonds can be defined in another way. అదేంటో చూడండి మీరు.
Government security issued in the money market are termed as bills, whereas government securities issued in the capital market are termed as bonds. Treasury bills are debt securities, while shares are a type of equity security. ఈ ఈక్విటీ సెక్యూరిటీ అలాగే క్యాపిటల్ మార్కెట్స్ ఏంటి ఆ విషయాలన్నీ కూడా మీకు నెమ్మదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈవేళ బ్రీఫ్ ఇంట్రోడక్టరీ క్లాస్ చెప్పుకున్నాం ఈ ఇండియన్ ఎకానమీ అనే టాపిక్ లో. మీకు అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో మీ యొక్క వ్యూస్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెయిల్ చేయొచ్చు, bvsrsclassroom@gmail.com లేదా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ @gcrjy.ac.in దగ్గర కూడా మీరు చేయొచ్చు. ఇంకా కానీ కొంత